అందరికీ నమస్కారం. నేను మీ దువ్వాడ శివప్రసాద్. ఈ వీడియోలో మనం ఒక విషయాన్ని గ్రహిద్దాం. ఈ దేశ ద్రోహులు అనేవాళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళకి రాజకీయాలకు దేశానికి ఉన్నటువంటి తేడా ఏమీ తెలియదా? తెలిసినా వీళ్ళు దేశ వ్యతిరేక శక్తులకు వంత పాడుతూ ఉంటారా? లేదా శత్రు దేశాల భాష మాట్లాడుతూ ఉంటారా? మనం కనిపెట్టాల్సిందే. కనిపెట్టి ఇటువంటి వారి నుంచి అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ దేశాన్ని అప్రమత్తంగా ఉంచాల్సిందే. కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. ఇందులో అతిపెద్దది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ చేస్తున్న కామెంట్స్ చూస్తున్నారా? మన దేశం ఎన్ని జెట్స్ను కోల్పోయింది పాకిస్తాన్ చేసినటువంటి అటాక్స్ వలన అని లెక్కడుగుతున్నారు ఆయన. ఎంత దౌర్భాగ్యకరం అది. మన విదేశాంగ శాఖ మంత్రిని పాకిస్తాన్ స్పై అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయపు కోణపు విమర్శ అవుతుందా? పాకిస్తాన్ ఎలాగైతే మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతున్నారు వీళ్ళు. అలాగే ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ ఎలా ఉంటే ఆ పార్టీలో ఉన్న మిగతా నేతలు ఎలా ఉంటారు చెప్పండి. దీనికి తోడు తోక ప్రకాష్ రాజ్ ఒకరు. ఈ ప్రకాష్ రాజ్ కూడా ఇదే ధోరణిలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన తాజాగా చేసినటువంటి ఒక ట్వీట్ చూద్దాం. అలాగే ఈ కాంగ్రెస్ నేతలు ఎలాంటి వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్నారు, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న ఇమేజెస్ లేదా వీడియోస్ని వైరల్ చేస్తున్నారో చూద్దాం. ముందుగా కాలువ సుజాత. ఈవిడ కాంగ్రెస్కు సంబంధించినటువంటి పొలిటీషియన్. ఎటువంటి వీడియోస్ షేర్ చేస్తున్నారో చూడండి తన యొక్క ఫేస్బుక్ ఖాతాలో. ఎవరో తెలియదు అసలు ఈ ఫేస్బుక్ ఖాతాలు మెయింటైన్ చేస్తుంది ఇండియా విత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అనే పేజ్ది ఈవిడ షేర్ చేసుకున్నారనమాట. అందులో ట్రంప్ మోదీని దబాయిస్తున్నట్లుగా, అదుపులో పెడుతున్నట్లుగా మీరు ఆ ఇమేజ్ చూడొచ్చు. తర్వాత ఇంకోటి చూడండి. వీడు పాకిస్తాన్ ప్రధాని, అతని చేతిలో చిన్న పిల్లోడ్లాగా నరేంద్ర మోదీ గారిని చూపించడం, మన భారత ప్రధానిని. ఇది రాజకీయ విమర్శ. సుజాత కాలువ గారు ఆలోచించుకోవాలి, ఎటు పోతోంది మీ మైండ్ సెట్ అనేది. ఎవరో షానీ అనేవాడు దాన్ని షేర్ చేయడం, వాడే పాకిస్తాన్ వాడు. సోషల్ మీడియా అంతా కలగాపులగం చేసేసింది కదా, దాన్ని ఈవిడ షేర్ చేయడం. ఇలా షేర్ చేయడం ద్వారా, ఇలా ట్రోల్ చేయడం ద్వారా ఆ ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందడం, వికృత ఆనందం అంటారు కదా అవి. ఇది ఎంతవరకు సమంజసం? అలాగే పనిలో పనిగా ఇది కూడా ఇప్పుడే చూశాను. ఈవిడ గారు నా మీద వ్యతిరేకంగా తులసి చందు పెట్టినటువంటి ఒక ఫేక్ ఎలిగేషన్స్తో కూడుకున్న వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. అంటే వీళ్ళు ఎటువంటి ఫాలో అవుతున్నారు, ఎటువంటి వారిని వ్యతిరేకిస్తున్నారో క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ. సుజాత కాలువ గారు ఇది తెలిసే షేర్ చేశారు కనుక నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు మా ఆఫీస్కి రావచ్చు. గతంలో మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేసాం. మీరు మా ఆఫీస్కి రావచ్చు, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం. ఈ వీడియో కూడా షేర్ చేశారు కాబట్టి. సరే, ఇప్పుడు ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే, ప్రధాని మోదీని విమర్శించడానికి ఒక అర్థం ఉంటుంది. ఎవడో పాకిస్తానోడో లేకపోతే ఇంకెవడో తయారు చేసిన వీడియోలు, అందులో పాకిస్తాన్ని ఎక్కువ చేసేలాగా, మన ప్రైమ్ మినిస్టర్ని తక్కువ చేసేలాగా ఉండేటటువంటి వీడియోస్ని షేర్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి ప్రకాష్ రాజ్ చూడండి ఎలాంటి ట్వీట్ పెట్టాడు. హాస్పిటల్ సింధూర్ అంట, సింధూర్ డొనేషన్ క్యాంప్ అని చెప్పేసి, నథింగ్ బట్ ఓన్లీ ఎలక్షన్స్ రన్నింగ్ అని చెప్పేసి ఏదో పెట్టాడు ఆయన. ఇటువంటివే ఉంటాయి. ఈయన మొత్తం చూపించేది ఇలాంటివే అన్నమాట. మనం గట్టిగా అడిగితే వీళ్ళు ఏమంటారంటే రాజకీయ విమర్శలు. ఇవి రాజకీయ విమర్శలు ఎలా అవుతాయి? మన దేశ ప్రధానిని తక్కువ చేయటం, పాకిస్తాన్ ప్రధానితో కంపేర్ చేసుకొని, లేదా ఏ అమెరికా ప్రెసిడెంట్తో కంపేర్ చేసుకొని, అది రాజకీయ విమర్శ ఎలా అవుతుంది? మీ విచక్షణగా అడుగుతూ ఉన్నా. అలాగే ఈ మధ్యనే విజయనగరము, హైదరాబాదు ఇలాంటి చోట్లలో ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి కొంతమంది దొరికారు. సిరాజ్ అని, లేకపోతే సలీం అని కొంతమంది. వీళ్ళందరూ కూడా ఎవరి వీడియోలు చూడడం వలన ఎక్కువగా వారి ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించుకున్నారో ఒకసారి వారి ఫేస్బుక్ ఖాతాలు చూస్తే దొరకబడ్డాయి. చాలా విషయాలు బయటపడ్డాయి. తెలుగునాట సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు, మాలాంటి వాళ్ళ మీద ఫేక్ వీడియోలు చేసి బ్రతుకుతున్నటువంటి జర్నలిస్టులు, అలాంటి వాళ్ళ వీడియోస్ను చూసి వాళ్ళు ఇంకా ప్రేరేపితం అవుతున్నారు. ఇది గ్రహించాలి సమాజం. నేను చెప్పింది వీళ్ళ పట్లనే మనం అప్రమత్తంగా ఉండాలి, దేశాన్ని కూడా జాగ్రత్తగా ఉంచాలి అని చెప్పేసి ఆలోచించండి. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్.